మనతో పాటుగా ఎన్ రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. సార్, అసెంబ్లీ వేదికగా అటు కాంగ్రెస్ అధికార పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ భవన్ వేదికగా అటు బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా నీళ్లకు సంబంధించినటువంటి పీపీటీలు ఇస్తూ ఉన్నాయి. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? ఇటు మీరు తప్పు చేశారంటూ అధికార పార్టీ చెప్తా ఉంది, ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు మీరు చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము కూడా పీపీటీ ఇక్కడ ఇచ్చినాం. వెదల శ్రీరామ్ గారు మా పార్టీ మేము పీపీటీ ఇచ్చినాం. ఫస్ట్ మేమే ఇచ్చినాం, వాళ్ళకన్నా ముందు మేమే ఇచ్చినాం. మేము ఒకటే అంటున్నాం, తెలంగాణకు ఏ ఒక జలాలు, గోదావరి జలాలు అయితే కృష్ణా జలాలు అయితే నష్టం జరగదు. నష్టం జరిగితే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలతో ఉంటుంది. తెలంగాణ ప్రజల ఒక హక్కుల కోసం పోరాడుతుంది. తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రీఆర్గనైజేషన్ బిల్లోనే మనకు తెలంగాణకు అన్యాయం చేసింది. దాని తర్వాత వాటాలు పంచుకునే సమయంలో కేసీఆర్ గారు మనకు 811 టీఎంసీ రావాల్సిన చోట 299 టీఎంసీ సంతకం పెట్టాడు. నష్టం చేసింది ఎవరు? అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక అభియోగాన్ని వాళ్ళు తుడుచుకోవడానికి ఈరోజు కేంద్రం మీద కానీ బీజేపీ మీద తోస్తున్నారు. కేంద్రం గతంలో కూడా అపెక్స్ కౌన్సిల్ ద్వారా ఈ యొక్క నీటి సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేసింది. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కోర్టుకు పోయింది. ఎందుకు పోయింది చెప్పట్లేదు, వాళ్ళ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల మధ్యన ఏదైనా వివాదం ఉంటే మన కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించి ఆ ఒక వివాదాన్ని మనం సాల్వ్ చేయాలి, ఆ వివాదాన్ని మనం పరిష్కరించాలి అనే సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మధ్యన ఎంటర్ అయింది. మా ప్రభుత్వం ఈరోజు రెండు రాష్ట్రాల్లో వాళ్ళ ముఖ్యమంత్రితో కూర్చోబెట్టి, అధికారులను కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో తప్పేం లేదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఈ నీటి రాజకీయాలు చేస్తున్న సెంటిమెంట్ కోసం చెప్పి భావిస్తాను. సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయాయి, మీరు సంతృప్తిగా ఉన్నారా వచ్చినటువంటి రిజల్ట్స్తో? తప్పకుండా. అంటే సంతృప్తి అంటే రాజకీయాల్లో సంతృప్తి అనేది దానికి ఒక కులమాపం ఉండదు. కానీ గతం కన్నా మంచి ఫలితాలు వచ్చినాయి. 10,000 పైగా మీ వార్డు మెంబర్స్ వచ్చినారు. దాదాపు 1,000 దాకా మీ సర్పంచ్లు గెలిచి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయి, అందుకనే ఆ మాత్రం రిజల్ట్స్ వచ్చాయన్నటువంటి మాటలు కూడా వింటూ ఉన్నాము. దానికి మీరేం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ అదే చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ వాళ్ళు కలిసినారు. మేము బీజేపీ పెరిగినందుకు వాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు బీజేపీ పెరిగిందని, అందుకే ఈ మాట అంటున్నారు. కాకపోతే ఏంటంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ చాలా చోట కలిసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరు కూడా బీజేపీ వ్యతిరేకులే. కాబట్టి ఈ అభియోగం అంతా కూడా తప్పుడు. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. జిహెచ్ఎంసీలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో 48 సీట్లు గెలిచినటువంటి చరిత్ర కనబడతా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 300 సీట్లను పెంచడం జరిగింది. ఇప్పుడు ఏ స్వరూపంలో కూడా ఎన్నికలు జరిగిన హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీజేపీ మేయర్ గెలుస్తుంది. 3 గెలుస్తుంది, ఒకటి గెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ఉన్నాడు, వెనెజులాకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు మోదీ అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు? నిజంగానే మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు అనుకోవచ్చా? అట్లేముండదండి. ఇవన్నీ దౌత్య సంబంధాలతో మాట్లాడుతుంటారు వాళ్ళు. మన ఎక్కడైతే మనం మాట్లాడాలో అక్కడ మాట్లాడుతాం. అన్ని విషయాల్లో కూడా మనం ఏలు పెట్టకూడదు. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. భారతదేశం ఒక స్టాండ్ ఏది ఉందో అక్కడ ఎలక్షన్ ఆఫీస్ మినిస్టర్ చూసుకుంటుంది. దాంట్లో మోదీ మాట్లాడే అవసరం లేదు, జయశంకర్ గారు మాట్లాడతారు. ఇది రామచంద్రరావు చెప్తున్న మాటలు. మొత్తం మీద సంతృప్తిగానే ఉన్నాము సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్తో. దాంతోపాటుగా నీళ్ళ విషయంలో మేమే అన్ని రకాలుగా కూడా తెలంగాణకు న్యాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతామనేటువంటి మాట కూడా వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆధార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.